అనే కార్యక్రమం మనకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఐఫర్ గాడ్ మినిస్ట్రీస్ తరఫున సుమారుగా 6 దినాల పాటు వాక్యాన్ని వినడానికి అనేక మంది దేవుని చేత ఏర్పాటు చేయబడ్డ దైవజనుల ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. పూర్తిగా మనకి అక్కడ వసతులు కల్పించబడతాయి. ఉదయం మొదలు మరలా రాత్రి వరకు ప్రతిరోజు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. 17వ తేదీ ముగింపు రోజు రాత్రి వరకు కూడా కార్యక్రమాలు ఉంటాయి. ఇంకెవరైనా దూర ప్రాంతంలో ఉండి ఇలాంటి కార్యక్రమాల్లో హాజరై ఆత్మీయంగా అభివృద్ధి చెందాలని ఆశపడుతున్న వాళ్ళు అనేక మంది ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు త్వరగా రిజర్వేషన్ చేసుకోవచ్చు. ఆల్రెడీ డేట్స్ ఖరారయ్యాయి కనుక. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా ఈ యొక్క వార్తను అనేక మందికి షేర్ చేయండి. దేవుని పనిలో భాగస్థులు కండి. అడ్రస్ మీకు ఒకసారి నేను తెలియజేస్తాను. ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్ నందు ధవళేశ్వరం నుండి సామర్లకోట వైపు వెళ్ళు రోడ్, కెనాల్ రోడ్, అనపర్తి ప్రక్కన బలభద్రపురం. మరొకసారి ఈ అడ్రస్ అంతా మీరు నోట్ చేసుకోవాలి. బలభద్రపురం గ్రామం, అనపర్తి రోడ్, కెనాల్ రోడ్, ధవళేశ్వరం నుండి సామర్లకోట వైపు రోడ్డు, ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్ నందు బలభద్రపురం. అక్కడే మనకి పక్కన ఆరాధన కార్యక్రమాలు కూడా జరిగించబడతాయి. కాబట్టి మనందరం కూడా అక్కడ హాజరయ్యి సుమారుగా 6 దినాల పాటు విలువైన వర్తమానాలతో, ఆత్మీయ సంగతులతో మనం అందరం ఆత్మీయంగా అభివృద్ధి చెందడానికి చాలా దోహదపడుతున్న కార్యక్రమం. చాలా వెయ్యి ప్రయాసాలతో కష్టించి ఐఫర్ గాడ్ మినిస్ట్రీస్ ద్వారా అన్నయ్య గారి సారథ్యంలో జరుగుతున్న కార్యక్రమాలు మీ వరకు మీరు షేర్ చేయండి. వాట్సాప్ స్టేటస్ కానీ, డిపిలు కానీ, ఇంకా ఇతరత్ర మనకున్నటువంటి ఈ యొక్క మాధ్యమాల ద్వారా ఈ వార్తను అనేక మందికి చేరవేయాలి. ఎందుకంటే ఒక ఆత్మ వెలిగించబడడం చాలా ప్రాముఖ్యం. నవేడేస్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో మనం షేర్ చేద్దాం, అనేక మందికి వర్తమానాన్ని తెలియచేయాలి. అక్కడ అందరికీ కూడా అనుకూలమైన పరిస్థితులు, వాతావరణం, అలాగే సదుపాయాలు అన్నీ కల్పించబడతాయి. భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళు ప్రారంభపు దినం నుండి అక్కడ ఉండడానికే ప్లాన్స్ చేసుకోండి. దానికి తగిన విధంగా హాజరు కావడానికి సిద్ధపాటు కలిగి ఉండండి. ముఖ్యంగా ఈ పండుగలు లేకపోతే ఈ కార్యక్రమాలు, ఈ సదస్సు దిగ్విజయంగా జరగడానికి అనేక ఆత్మల రక్షణార్థం. ఎందుకంటే ప్రత్యక్షంగా మా అనుభవాలు చెప్పాలంటే అనంతరం ముగింపులో అనేక మంది బాప్తిస్మం తీసుకోవడం మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఒక్కసారిగా ఇలాంటి విలువైన సంగతుల ద్వారా వినబడి ఆత్మీయంగా స్థిరపరచబడి దేవుని క్రీస్తును ధరించుకోవడానికే సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిస్మం పొందడం అనేది చాలా గొప్పది. పరలోకమందున్న తండ్రి సంతోషించే కార్యక్రమం కనుక అనేక మందిని మనం తీసుకుని రావడం వెనక ఎవరు వెలిగించబడతారు అన్నది దేవుని యొక్క ఆలోచన. కాబట్టి వీటిని మీరు దృష్టిలో ఉంచుకొని అనేక మందికి షేర్ చేయండి. అలాగే సిద్ధపరిచిన వాటిని బట్టి పోస్టర్స్ రూపంలోనూ, సోషల్ మీడియా రూపంలోనూ మన వంతు సహాయంగా ఎలా చేయగలిగితే అలా చేయడంతో పాటు తీసుకుని రావడం. ఈ కార్యక్రమాన్ని బట్టి మరొకసారి తేదీలు జనవరి 12 నుండి జరుగుతున్న 6 రోజుల అక్షయ ఆహార వితరణ సదస్సు అనే సెమినార్ కార్యక్రమం ఐఫర్ గాడ్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో అన్నయ్య గారి ద్వారా నిర్వహించబడుతున్న కార్యక్రమం ఈ సెమినార్ కార్యక్రమం. కనుక మీరందరూ రావాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ తెలియజేస్తున్నాను.